అందరికి నమస్కారం. అమరావతి ఇంత పెద్ద వరదల్లో కూడా సేఫ్ ప్లేస్ కింద, సేఫెస్ట్ క్యాపిటల్ ఏరియా కింద రుజువైంది. ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ 26 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అరౌండ్ 260 to 290 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది, దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా, ఇప్పుడు XLRI వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 250 కోట్లతో ఏర్పాటు చేయాలని, SRM యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. 300 కోట్లతో HPCL ప్లాన్ చేస్తుంది. NTPC, ONGC, ఇండియన్ బ్యాంక్, SBI వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ మొదలుపెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి. AI హబ్ కింద ఒక 150 కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితుంది. ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చేదాని గురించి వచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. వెరస్ హైదరాబాద్ సిటీ సముద్రం మట్టం కంటే 536 మీటర్ల ఎత్తులో ఉంది. మంది అరౌండ్ 35-36, అది 536 మీటర్లు. అక్కడేం పెద్ద నదులేమి హైదరాబాద్ ఆనుకొని లేవు. అదేదో ఒక సాసర్ స్వరూపంలో ఉంటుంది, బోర్లించిన సాసర్ మాదిరిగా ఉంటుంది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతంలో కురిసే నీళ్ళన్నీ మూసీ నది ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూకట్పల్లి, అమీర్పేట ప్రాంతాల్లో నీళ్ళన్నీ గోదావరిలో కలిసిపోతాయి. హైదరాబాద్కి అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ డ్రైనేజ్ సిస్టానికి రూపకల్పన చేశాడు. మూసీ నది నుంచి వచ్చే ఆ వరదల్ని హైదరాబాద్ కాపాడేదానికి హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి నిర్మాణాలు మోక్షగుండం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్ డ్రైనేజ్ నిర్మాణం వెనుక 100 ఏళ్ల కృషి ఉంది. అయినప్పటికీ భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ సిటీ మెజారిటీ ప్రాంతం అతలాకుతలం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ పరిస్థితి. భారీ వర్షాలు వస్తే ఒక్క హైదరాబాద్ కాదు, ఇప్పుడు చెన్నై తీసుకుంటాం. చెన్నై 7 మీటర్ల హైట్లో ఉంది సముద్రానికి. మనకన్నా 35 మీటర్స్ హైట్ ఉంది అమరావతి. వస్తే ఆ డ్రైనేజ్ వాటర్ లాగేసి దానికి అవకాశం ఉంది కిందకి వెళ్ళిపోయేదానికి. అది 7 మీటర్స్. కొంచెం సముద్రం పొంగినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కష్టం. ఆ చెన్నైలో ఆ అడయార్, కూమ్ నదులు చాలా చిన్నవి. సాధారణ రోజుల్లో కూడా వర్షాలు వస్తే మునిగిపోతాయి. అటువంటిది ఆ నదులు 10 రోజులు 15 రోజులు స్తంభించిపోతాయి చెన్నైలో వరదలు వస్తే. మనం చూస్తూనే ఉంటాం. కర్నూలు 274 మీటర్ల హైట్లో ఉంది. 2009 ఎండ్లో రోసియా ముఖ్యమంత్రి ఏంటి ఆ రోజు పరిస్థితి? తుంగభద్ర నుంచి చిన్న వరదకి కకావికలం అయిపోయింది కర్నూలు, రోసియా ముఖ్యమంత్రిగా. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కృష్ణానది చరిత్రలో 11,40,000 క్యూసెక్స్ మన ప్రాంతంలో ప్రవాహం
మనం ఎప్పుడు చూడలే. ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే తెలుగోళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యి ఉండొచ్చు, ఎలక్షన్స్లో గెలిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్నీ మూలపడిపోవాలనా? ఈరోజు అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు. వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే. కర్నూలు 274 మీటర్స్ హైట్, సముద్రం కంటే. ఒక చిన్న వరద వస్తే, తుంగభద్ర నదికి రోసియా చీఫ్ మినిస్టర్గా గందరగోళం అయిపోయింది. అది కాకుండా దాదాపు చెన్నైలో 2015లో వరదలు వస్తే 40 లక్షల మంది జీవితాలు కకావికలం అయిపోయినాయి. 40 లక్షల మంది, 250 మంది ప్రాణాలు పోయినాయి. 250 మంది ప్రాణాలు పోయినాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాదు భారీ వర్షాలు వస్తే ఆ వరద ముప్పు, అక్కడ అత్యంత పెద్ద నగరాలు ఏ విధంగా గందరగోళమైనాయి. 250 మంది చనిపోయినారు చెన్నై. అన్నీ చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూస్తాం. అయినా కూడా ఈరోజు అమరావతి సేఫ్. అమరావతికి వరద నీళ్లు రాలే. అమరావతిలో యథాతథంగా సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీలు, ఆ భవనాల్లో కార్యకలాపాలు యథాతథంగా జరిగాయి. దానికి సంతోషపడాలా? కానీ ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళను మనం ఎక్కడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతూ ఉండా. అంటే అక్కడ రైతులు పొలాలు, వాళ్ళ పుట్టి పెరిగిన ఆ పొలాలన్నీ ధారాళంగా రాజధాని కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఈరోజు ఉంటే అవి నాశనం అయిపోవాలా? అక్కడ పెట్టుబడులు రాకూడదు, పెట్టిన వాళ్ళు మునిగిపోవాలా? ఈ చెన్నై 500 ఏళ్ల చరిత్ర. హైదరాబాద్ చూసాము, ఆ డ్రైనేజ్ సిస్టమ్ 100 years హిస్టరీ. అది దురదృష్టం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుండా. ఇది ఒక ఆధునిక నగరం. బాబు గారు ఆయన ప్లాన్ అంతా ఒక ఆధునిక నగరం కింద అమరావతిని తయారు చేయాలనే ఆయన కృషి, ఆయన సంకల్పం, అది సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోవాలా. ఎవరి కోసం? ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. మీరు ఇప్పుడు మాట్లాడే ఆ కూతులు కూసేవాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు మీరు? ఆ తర్వాత ఈ బిడ్డల భవిష్యత్తు. ఒక రాజధాని లేకుండా హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణని పోషిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తుంది. బికాజ్ బ్యూటిఫుల్ క్యాపిటల్. బాబు గారి కృషి, అందరి కృషి. అటువంటి రాజధాని మనకి రావాలని కోరుకుంటే మీ ఆలోచనలనే నేను తీవ్రంగా ఖండిస్తుండా. అమరావతి గురించి నోరెత్తే హక్కు, ఇప్పుడు వరదలు వీటి గురించి మొన్న ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏలేరు రిజర్వాయర్కి ఉందండే కెనాల్లో 10,000 క్యూసిక్స్ కెపాసిటీ, దానికి 292 కోట్లతో 70,000 క్యూసిక్స్ ఫ్లో అయ్యేదానికి డిజైన్ చేసి టెండర్స్ పిలిచేసి వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు. అని ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? చూశాను నేను ఆ క్లిప్పింగ్స్. 14,000కి పెంచారు, 10,000ది 14,000కి పెంచారు. ఈ లోపల నాకు 5 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి, క్రాప్ హాలిడే ఇవ్వలేకపోయినాను, అందుకని నేను ఆ పని చేయలేదు. అంటే 10,000 నుంచి 70,000కి పిలిచి 292 కోట్లతో టెండర్స్ పిలిస్తే నువ్వు దాన్ని మూలబెట్టి ఏలేరు రిజర్వాయర్ కాడికి పోయేసి అది 14,000కి పెంచితే అని అంటావు, 14,000 డిజైన్ చేస్తే అని అంటావు. అది 70,000 అనేది కూడా నీకు తెలీదు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, 5 ఏళ్ళు కొంపలు ముంచాడు. అది పరిస్థితి.
ఆయన ఆయన మూల కూర్చొని మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు వేసుకుంటూ కూర్చొని సర్వనాశనం చేశారు. ఇరిగేషన్ సిస్టమ్ని సర్వనాశనం చేశారు. రాజధానిని మూలకు పెట్టారు. రాజధానిని పోలవరంని పడుకోబెట్టారు. మీకు అసలు రాజకీయాల గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటున్నా నేను. ఆయన ఒక ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు, KGF 3. ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినోడు. ఆయన గొప్ప నాయకుడు. ఏం మాట్లాడతావు? ఒళ్ళు పొగురా? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత, నీ బతుకెంత? 2014 నుంచి 16 దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరతానని పనులు సక్కు పెట్టుకున్నోడికి నువ్వు కాళ్ళు పట్టుకున్నావు. లిటరల్గా, నేనేదో ఊరికే మాట సామెతకి అంటంలా, నిజంగా కాళ్ళు పట్టుకున్నావు. ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం? జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ అర్హత ఏంది? నువ్వు KGF 3, ఒక కరోనా హౌస్, ఒక హిజ్రాల ఫ్రెండ్షిప్, ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఒక ల్యాండ్ స్కామ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ చరిత్ర ఏంది? ఒక్క మార్కు నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ నీకు వేస్తాడా? మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో. ఒక బ్యాడ్ హిస్టరీ నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అందులో మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు పులిసిపోయింది. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం, ఇటువంటి పనికిమాలిన ప్రతిపక్షం పార్టీని గతంలో మనం రాజకీయాల్లో చూసాం. అధికార పక్షం చూసాం, ప్రతిపక్షం చూసాం. మేము కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాం. బట్ ఇటువంటి పరిస్థితి, మేము అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి దారుణమైన ఎద్దవ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడలే. అయ్యా, కాకాని గురించి చెప్పాలంటే ఒక కోర్టు దొంగతనం కేసు కాదు, ఒక హిజ్రాల్ని మా మీద పంపించింది కాదు, ఒక 68 ఎకరాల వరదాపురం మైన్, 14 హిటాచీలు, 30 డంపర్లు, ఒక ట్రక్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ రెడ్ హ్యాండెడ్గా నేను అడ్డం పండుకొని పట్టించా. ఇంకా యాక్షన్ జరగలే. అసలు ఎవరు ఆ డిపాజిట్స్ ఎక్కడికి పోయినాయి? ఆ బ్లాస్టింగ్ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇప్పుడున్న అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలా. ఆ పక్కనున్న మొగళ్ళూరు 40 acres, వరదాపురం 68 acres, మొగళ్ళూరు 40 acres, మరుపూరు 30 acres, మొదిగేడు, ఒక్క సరేపల్లి కాన్స్టిట్యున్సీ చెప్తుండే. ఆ పక్కనున్న సిలికా గూడూరు కాన్స్టిట్యున్సీ, క్వాచ్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, వందల వేల కోట్లు. ఏంటిది? అవన్నీ తాట తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడున్న అధికారుల మీద ఉంది. వదిలిపెట్టే ప్రసక్తిలే. అంటే మీరు అడిగిన ప్రశ్న ఒకటి, అప్పులలో కూరుకుపోయిన 10 లక్షల కోట్ల అప్పులు, కట్టాల్సిన అప్పులు, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. గాడిని పెట్టేదానికే ఇప్పుడు టైం పట్టింది. డెఫినెట్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇంత బరి తెగించి పట్టపొగులు దోపిడీ చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. టైం వస్తుంది. అన్నీ స్టార్ట్ అయినాయి, విచారణలన్నీ స్టార్ట్ అయినాయి. నేనే ముఖ్యమంత్రి గారిని అడిగితే 2, ఒక హౌసింగ్, ఇంకొకటి ల్యాండ్, వీటి మీద ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. ఇంకొకటి లిక్కర్ మీద ఒక CID ఎంక్వైరీ చేశాడు. ఆయన ఏ రోజు వెనకాడే ప్రసక్తిలా ఈ దోపిడీల మీద విచారణ మేనట్టు అడగంగానే ఎస్ అని చెప్పి విజిలెన్స్కి రెఫర్ చేశాడు. అవన్నీ జరుగుతాయి. ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో
వాళ్ళందరూ వడ్డీతో కూడా కక్కక తప్పదు. సార్ ఇంకొకటి, పార్టీలు మారుతున్నారు. నెల్లూరులో కూడా కార్పొరేటర్లంతా మూకుమ్మడిగా చేరారు. బాలినేని గారు కూడా జనసేనలో చేరతారంటున్నారు. ఇంకా కొంతమంది పేర్లు వస్తున్నారు. ఎట్లా చూస్తారు? మంచిది, ఆ పార్టీ ఖాళీ అవుతుంది. కొంతమంది తెలుగుదేశం, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీలో చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ ఇద్దరు మిగులుతారు, ఇంకెవరు మిగలరు. జరగబోయేది అది. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ మిగులుతాయి. నేనేమంటానంటే మిగతా వాళ్ళకి కూడా, మిగతా కొన్ని ఛానల్స్కి కూడా మీరు జర్నలిజం ప్రజలకు మంచి చెడుల గురించి నిష్పక్షపాతంగా కీ రోల్ ప్లే చేయాల్సిన ప్రజల మధ్య, అది జర్నలిజం అంటే. దాంట్లో ఇప్పుడు జరిగే ఘోరమైన కొన్ని ప్రచారాలు వాళ్ళు చేస్తే వాస్తవాలకు మీ బాధ్యత కూడా ఉంది, మీడియా బాధ్యత కూడా ఉంది. అందుకని నేనేమంటాను, మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణతో, పక్కనున్న తమిళనాడుతో, కర్ణాటకతో పోటీ పడే పరిస్థితికి మన రాష్ట్రం రావాలని చెప్పి, అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, వేరే ప్రతిపక్ష పార్టీ అయినా, అల్టిమేట్ విష్ అందరికీ ఆ సంకల్పం రాష్ట్రం భవిష్యత్తు బాగుపడాలని చెప్పి కోరుకోవాలా. రాజకీయాల్లో మేము గెలవాలా, తెలుగుదేశం ఓడిపోవాలా అని కోరుకోండి. కానీ రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రం దెబ్బతినిపోవాలని చెప్పి కోరుకుంటే, రాష్ట్రానికి చెడు పేరు రావాలని కోరుకుంటే ఏంటది? కరెక్ట్ కాదు. అంటే నేను దాంట్లో కూడా వీలైనంత వరకు ఫిల్టర్ చేసి మంచివాళ్ళందరినీ వస్తే చేర్చుకోండి. నేను అది చెప్పాను నెల్లూరులో కూడా, మంచివాళ్ళు వస్తే చేర్చుకోవటం, వెరీ బ్యాడ్ హిస్టరీ ఉండేవాళ్ళని పక్కన పెట్టడం, అది మనం చేయాల్సింది.